రేవంత్ రెడ్డి ఫార్మ్స్ 3-member టీమ్ టు ప్లాన్ తెలంగాణ కౌ ప్రొటెక్షన్ పాలసీ. నిజంగా ఒక కాంగ్రెస్ నాయకత్వం నుంచి, ఒక కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, ప్రభుత్వం నుంచి ఇటువంటి ఒక పాలసీని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా కష్టం. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. రాజా సింగ్ జనసేన తరపున తెలంగాణలో సీఎం అవ్వాలి అనుకుంటున్నాడు. అందుకోసమే ఈ మాటలు మాట్లాడారు. జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. ఒకవేళ బండి సంజయ్ తిరిగి అధ్యక్షుని పదవిని స్వీకరిస్తే తెలంగాణ బీజేపీ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అయితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి వచ్చి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా నిలబడతాడా, లేదు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు వచ్చి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా నిలబడతాడు? ఓవరాల్ ఈ వీడియో అంతా కూడా కేవలం నా అభిప్రాయం మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను కొన్ని చూస్తున్నప్పుడు నాకు నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకునే ప్రయత్నం చేయండి కామెంట్ల రూపంలో ఈ మొత్తం అయిపోయిన తర్వాత. అయితే రీసెంట్గా రాజా సింగ్ ఈరోజు ఒక వీడియో వదిలేశారు. అండ్ అప్పుడప్పుడు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ రాజా సింగ్ అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటారు, పెడతా ఉంటారు. అయితే ఈరోజు పెట్టినటువంటి వీడియో కొంత ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వారు పెట్టినటువంటి వీడియో ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజా సింగ్. ఏం మాట్లాడారు అంటే, ఖచ్చితంగా తెలంగాణలో జనసేనకి మంచి అవకాశం ఉంది. మీరు వచ్చేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు, లేదా ఆ తర్వాత గట్టిగా మీరు లీడర్స్ నిలబెట్టి ఒకవేళ గెలిచే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. ఎట్ ది సేమ్ టైం జనసేన నుంచి ఒక సీఎం కూడా అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది, వాటిని ఎవరు కూడా సమర్థవంతంగా ఎదుర్కోవట్లేదు. ఎట్ ది సేమ్ టైం బీజేపీ విషయాన్ని గురించి ఎప్పటిలాగే రాజా సింగ్ బీజేపీలో ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత బయటకు పోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, బీజేపీలో ఉండేటటువంటి అగ్రశ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదు తెలంగాణలో అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈ సందర్భంలో కూడా మరొకసారి మాట్లాడారు. మా బీజేపీ నాయకులకి వారు అక్కడ చెప్పారు, మా బీజేపీ నాయకులకి ఇక్కడ ఇష్టం లేదు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని నిర్మించడం. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా సమర్థవంతమైనటువంటి నాయకులను మీరు ఏర్పాటు చేయండి. ఎట్ ది సేమ్ టైం మీకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం చేత చాలామంది యువత మీ వెనుక ఉన్నారు తెలంగాణలో కూడా. కాబట్టి తెలంగాణలో కూడా జనసేన సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉంది, మీరు ఈ వైపున ప్రయత్నం చేయండి అని చెప్పేసి రాజా సింగ్ మాట్లాడడం జరిగింది. అండ్ గత 2 రోజుల నుంచి, అంటే నిన్న ఈ రోజు నుంచి మరొక వార్త కూడా చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నది. ఏంటిది? తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు. బేసిక్గా రామచంద్రరావుకు సంబంధించినటువంటి పదవీకాలం ఇంకా ముగియలేదు, ఇంకా ఉన్నది. అయినప్పటికీ కూడా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు అనేటటువంటి ఒక వైరల్ న్యూస్ దాదాపుగా మీరు చూస్తే చాలా, అంటే శాటిలైట్ ఛానల్స్లో ముఖ్యంగా వినిపిస్తూ ఉంది, యూట్యూబ్ ఛానల్స్లో కొంతమేర వినిపిస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి వార్త. అదేంటంటే మళ్ళీ బండి సంజయ్ని తిరిగి తీసుకురావాలనుకుంటుంది పార్టీ అధిష్టానం. బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ని మళ్ళీ తెలంగాణ పార్టీ అధ్యక్షునిగా తీసుకురావాలనుకుంటుంది అని చెప్పి వార్త చాలా ప్రముఖంగా వినిపిస్తున్నది నిన్నటి నుంచి. తెలుగు ముఖ్యంగా నేషనల్ లెవెల్ న్యూస్ ఏది కూడా కవర్ చేయలేదు, బట్ తెలుగులో మాత్రం చాలా ఛానల్స్ ఈ విషయాన్ని కవర్ చేశాయి. అండ్ స్పెషల్ బులెటిన్స్ కూడా నడపడం జరిగింది. బండి సంజయ్ మళ్ళీ పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు విశ్వసనీయ వర్గాల ప్రకారం అని చెప్పేసి. అవుతున్నాడా కాదు, అవుతున్నాడు అని కూడా కొన్ని వార్తా ఛానల్స్ చెప్పడం జరిగింది. మనకు తెలుసు మన వార్తా ఛానళ్ళు ఎట్లా చెప్తాయో. అండ్ తెలీదు దీని వెనకాల ఉండేటటువంటి విషయం కూడా తెలియదు, ఎక్కడి నుంచి లీక్ అయింది, మరి ఎవరు లీక్ చేశారు, పార్టీ నుంచి లీక్ అయిందా, నాయకుల నుంచి లీక్ అయిందా, లేకపోతే కేంద్ర అధిష్టానం నుంచి లీక్ అయిందా, ఇంకెక్కడి నుంచి లీక్ అయింది అనేది. ఒకవేళ బండి సంజయ్ తిరిగి అధ్యక్షుని పదవిని స్వీకరిస్తే తెలంగాణ బీజేపీ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయాలు నాకు కావాలి. అండ్ మీరు కామెంట్ల రూపంలో తప్పకుండా వాటి అభిప్రాయాలు తెలియజెప్పండి. అండ్ మరొక వైపు ఇంకొక వార్త నేను చూస్తున్నాను ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి. అండ్ వన్ మోర్ థింగ్, ఇటు హరీష్ రావుకి సంబంధించి. ఒకవైపున హరీష్ రావు ఉన్నాడు, ఇంకోవైపున రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాదాపుగా
2 సంవత్సరాల నుంచి కూడా ఒక వార్త చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతా ఉంది. ఏంటి? కొంతమంది అంటా ఉంటారు బీజేపీకి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చేస్తారు. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొస్తారు. నెక్స్ట్ అమిత్ షా చాణక్యం ఇక్కడ కూడా పెడతారు. పెట్టి రేవంత్ రెడ్డిని నెక్స్ట్ బీజేపీ నుంచి ఎన్నుకుంటారు. అండ్ తెలంగాణలో బీజేపీ వచ్చేస్తుంది అనేటటువంటి ఒక స్ట్రాటజీ. దానిలో భాగంగా మోదీ ఇక్కడికి భాగ్యనగర్కి వచ్చినప్పుడు కూడా మీరు మాతో కలవండి, మీరు ఇప్పుడున్నటువంటి పార్టీలో ఉంటే అనుకున్నంత పని చేయలేరు అనేటటువంటి ఒక ఆహ్వానాన్ని కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా దానికి కొంత సానుకూలంగానే, అంటే స్టేజ్ పైన ఎలా మాట్లాడుతూ ఒక ప్రధాని వచ్చినప్పుడు ఆ విధంగానే పాజిటివ్గానే స్మైల్ ఇచ్చడం, ఆ సందర్భంగా చాలా వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఏంటి రేవంత్ రెడ్డి వచ్చేస్తున్నాడా, బీజేపీలోకి వస్తున్నాడు అనేటప్పటివి. ఆ తర్వాత ఇంకోవైపు హరీష్ రావుకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూ ఉన్నాయి. హరీష్ రావును కూడా బీజేపీలోకి రమ్మంటున్నారు. హరీష్ రావు కొంతమేర దానికి నేను వస్తాను అని చెప్పేసి కూడా ఆయన వెనుక ముందు అంటే కొంత ఆలోచిస్తున్నాడు, బట్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనే టైపులో కూడా ఎప్పటికప్పుడు వార్తలు ఇవి వెలువడుతూనే ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక విషయం ఉంది. అండ్ ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా బీజేపీలోకి చాలామంది ఇతర పార్టీ నుంచి నాయకులు వచ్చిర్రు. అండ్ ఫైనల్గా అవుతున్నప్పుడు ఎండింగ్ వచ్చే సిచ్యువేషన్కి చాలామంది నాయకులు, అంటే గెలుస్తారు అనుకున్నటువంటి నాయకులు కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉన్నా కూడా గెలిచే అవకాశం ఉండేది. ఎట్ ది సేమ్ టైం బీజేపీలో ఎవరెవరైతే గెలుస్తారు అనుకున్నారో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు, వాళ్ళెవరు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఆ ఎన్నికల్లో గెలవలేదు. చాలామంది తెలియని వాళ్ళు గెలిచారు, కానీ వీళ్ళు పక్కా గెలుస్తారు అని చెప్పేసి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా గెలవలేకపోయారు. అండ్ ఆ రోజు చాలా పెద్ద స్థాయిలో విమర్శలు కూడా వచ్చినాయి. ఏంటిది? పక్క పార్టీ నుంచి ఎవరో వచ్చి మన మేనిఫెస్టో రెడీ చేయడానికి, అంటే బీజేపీ పార్టీ మేనిఫెస్టో రెడీ చేయడానికి ఒకరికి అప్పచెప్పారు. ఆ మేనిఫెస్టో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కానీ మేనిఫెస్టో బయటకు వస్తలేదు. ఎందుకంటే లాస్ట్గా ఆ మేనిఫెస్టో ఎవరికైతే అప్పచెప్పారో ఆయనే పార్టీ జంప్ అయిపోయాడు. ఆ చేరికల కమిటీ అని చెప్పేసి ఒకటి పెట్టి ఆ చేరికల కమిటీకి ఒకరిని అధ్యక్షుని చేశారు. వాళ్ళు ఒక లీడరు. వారి తరపున ఏ పార్టీ నుంచి చేరికలు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎన్ని చేరికలు వచ్చినాయో మనకు తెలుసు. చేరికలు కూడా వచ్చినవి తక్కువే. వచ్చిన వాళ్ళు పోయారు. వచ్చిన వాళ్ళని పోకుండా దాచిపెట్టుకుంటే వీళ్ళకి సమయం పట్టింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అయితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి వచ్చి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా నిలబడతాడా, లేదు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు వచ్చి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా నిలబడతాడా, లేదు ఇప్పుడుండేటటువంటి బీజేపీ నాయకుల్లో ఇప్పుడు నిజంగా ఈ మధ్యకాలంలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ మేమందరం ఒకటే అనేటటువంటి ఒక నినాదాన్ని అంటే జనాలకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే వీళ్ళందరూ ఒకటే అనేటటువంటి కలిసిపోయిర్రా, కలిసిపోతున్నారా? కార్యకర్తలు అయితే కలవాలని కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు జనసేనకు సంబంధించి మన రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటల వెనకాల కూడా ఒక కారణం ఉంది. ఏంటి అంటే కొంతమంది, అంటే ఎక్కువ చెప్పలేం కానీ ఏదో కొంతమంది పార్టీల్లో, అంటే బీజేపీ పార్టీలో నుంచి కార్యకర్తలు కొంతమంది, చాలా కొద్ది మంది జనసేనలోకి కూడా షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఈ వార్త నిన్న మన సోషల్ మీడియాలో 1, 2, 3 అలా అయినట్టుగా కూడా వచ్చింది. అయితే కొంతమంది అంటే బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్ మారుతారు. బేసిక్గా బీజేపీలో ఉన్న నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయినటువంటివి వార్తలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కానీ బీజేపీలో ఉండేటటువంటి కార్యకర్తలు వేరే పార్టీలోకి పోవడం అనేది దాదాపుగా అసంభవం అనే చెప్పాలి. నిజంగా వేరే పార్టీలకి బీజేపీ కార్యకర్తలకి వేరే పార్టీ కార్యకర్తలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, వేరే పార్టీ కార్యకర్తలు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారేటటువంటి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం అవుతున్నది అన్నా కూడా వాళ్ళకి అందజేయాల్సినవి అందజేయకపోతే వచ్చేటోడు కరువై ఉంటాడు, అక్కడే కనబడరు. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి అది కాదు. బీజేపీలో ఉండేటటువంటి నాయకులకు అది ప్లస్ కూడా. ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళు ఏది కోరుకోకుండానే మీటింగ్లకు వస్తారు, పనికి వస్తారు, ఎలక్షన్స్కి వస్తారు. వాళ్ళ నియోజకవర్గం కాకపోయినా సరే వేరొక నియోజకవర్గంలో ఉండేటటువంటి లీడర్స్ కోసం, నాయకుల కోసం వీళ్ళు పని చేయడానికి అహర్నిశలు ఆ నాయకుడు రూపాయి పెట్టకున్నా సరే పని చేస్తారు. అటువంటి కార్యకర్తలు బీజేపీలో ఉన్నారు. మరి ఆ బీజేపీలో ఉండేటటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎంతమందికి తెలుసు, వాళ్ళని ఎక్కడ నిలబెడతారు, వాళ్ళని ఎంత పైకి తీసుకొస్తారు, ఇది కదా చేయాల్సింది. అది ఎంత మేర పార్టీలో జరుగుతుంది ప్రస్తుతానికి. నిజంగా నాలాంటి వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది కామెంట్లో కూడా పెడతారు, నువ్వు బీజేపీ ఐటీ సెల్. నిజంగా చెప్తున్నాను, నేను బీజేపీ నాయకులకు ఎవరికి కూడా అమోఘ్ దేశ్పతి అనేటోడు ఎవడో తెలియదు.
ఇక్కడ లోకల్ తెలంగాణ బీజేపీ నాయకులకి అమోఘ్ దేశ్పతి అనేటువంటి ఒకరు ఉన్నాడని కూడా తెలియదు. రిఫ్లెక్షన్ అనే ఛానల్ ఉందని కూడా తెలియదు. వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం ఇంత పని చేస్తున్నారని కూడా తెలియదు. దాదాపుగా మనకు అన్ని ఛానల్స్ కలిపి 10 లక్షలకు మించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిజంగా ఏ ఊరికి పోయినా కార్యకర్తలు ధర్మం గురించి దేశం గురించి మాట్లాడే వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అన్ని పార్టీల్లో ఉండేటువంటి కార్యకర్తలు మనం గుర్తిస్తారు, మాట్లాడతారు, వస్తారు, ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళ బాధని తపనని మనతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకోసమే అంటే వాళ్ళ బాధలు తెలుపుతున్నప్పుడు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ని ఖచ్చితంగా పైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ పార్టీని నమ్ముకొని కండువాని నమ్ముకొని కొన్ని ఏండ్లుగా అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా అదే కాషాయపు కండువాని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు వెన్నుదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక మంచి వేవ్ ఉన్నది తెలంగాణలో. కాషాయం కనిపిస్తున్నది ఎక్కడ చూసినా. ఒక 5 సంవత్సరాల క్రితం తెలంగాణకి ఇప్పటి తెలంగాణకి చాలా చేంజ్ ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బీజేపీకి. మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది? నిజంగా మొన్న జరిగినటువంటి దాంట్లో నితిన్ నబీన్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా నెలకు ఒకసారి నేషనల్ లీడర్ ఎవరైనా వచ్చి తెలంగాణకు వస్తారు, తెలంగాణలో పర్యటిస్తారు, ఇక్కడికి వచ్చేసి మాట్లాడతారు అని చెప్పేసి బీజేపీ నేతలందరితో కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అవకాశం ఉన్నది బీజేపీకి. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంది, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం జరగటం లేదు అనేటటువంటి విషయం లోక విదితమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. అటు నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి అంటే చాలామంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇదంతా పార్టీ అధినాయకత్వానికి తెలియదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, రాంగ్ ఫీడ్ చేస్తున్నారు వాళ్ళకు, అది ఇదని కూడా మాట్లాడేటటువంటివి మనకు వినిపిస్తూ ఉంటాయి. రాంగ్ ఫీడ్ ఏముండదు, ఖచ్చితంగా అధినాయకత్వానికి అన్నీ తెలుస్తాయి, తెలియకుండా ఏముండదు. బట్ ఏది ఎప్పుడు ఎలా దించాలో అలా దించుతారు. అందుకోసమే ఈరోజు మనం దేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్రం బై రాష్ట్రం, రాష్ట్రం బై రాష్ట్రం ఎట్లా కొట్టుకుంటూ వస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రస్తుతానికి అయితే మనకు అన్నీ ఒకసారి చూసినట్టయితే కనిపిస్తున్నది ఏంటంటే బీజేపీ తెలంగాణ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నదనే విషయం అయితే అర్థమవుతుంది. మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బీజేపీని నమ్ముకొని బీజేపీలో ఉండి బీజేపీ కోసమే అన్నీ అనుకునేటటువంటి నాయకులు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా? అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళని నిజంగానే బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారా? ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు మొహం మార్చుకొని కూర్చుంటున్నారా, లేకపోతే ఇక్కడ బాగుంది మాకు అనుకుంటున్నారా? వాళ్ళు మొహం మార్చుకొని కూర్చున్నారు కాబట్టి వేరే పార్టీ నుంచి నాయకులు రావడానికి ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నలని మిమ్మల్ని వీడియో చూస్తున్న మీరే కామెంట్ రూపంలో సమాధానాలు చెప్పండి. అండ్ ఇక్కడ మరొక వార్త, యాక్చువల్గా ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, రేవంత్ రెడ్డికి సంబంధించి. నిజంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటు వేములవాడ విషయం కావచ్చు, వేములవాడలో దర్గాకు సంబంధించి ఎప్పటి నుంచో అక్కడ దర్గా వెళ్ళిపోవాలి అనేటటువంటి మాట మనం వింటూ ఉన్నాం. దాని గురించి అనేక మంది పోరాడుతున్నారు. వేములవాడ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, అనేక మంది కార్యకర్తలు, అనేక మంది హిందూ కార్యకర్తలు, హిందూ సైనికులు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో భాగంగా కొంతమేర విజయం సాధించామని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి దర్గాను పూర్తిగా తీసివేయడం జరిగింది అనేటటువంటి వార్త మనకు వినిపిస్తుంది. అండ్ అంతర్గత సమాచారం ప్రకారం కూడా అక్కడ తీసేసిర్రు అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గోశాలకు సంబంధించి 2000 NDTVలో వచ్చినటువంటి కథనం అండ్ కొన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. ఈ కథనం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఫార్మ్స్ 3 మెంబర్ టీమ్ టు ప్లాన్ తెలంగాణ కౌ ప్రొటెక్షన్ పాలసీ. నిజంగా ఒక కాంగ్రెస్ నాయకత్వం నుంచి, ఒక కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, ప్రభుత్వం నుంచి ఇటువంటి ఒక పాలసీని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా కష్టం. ఎందుకంటే కౌ ప్రొటెక్షన్ అనగానే ఏమొస్తుంది, వాళ్ళందరికీ కూడా మైనార్టీలు గుర్తుకొస్తూ ఉంటారు. ఆవులను మనం ప్రొటెక్ట్ చేయాలని మాట్లాడేటటువంటి నాయకులు ఉన్నారు అంటే ఆ నాయకుడు ఖచ్చితంగా ఎవరికి వ్యతిరేకం? మైనార్టీస్కి వ్యతిరేకము. కాబట్టి మనం ఆ మాట మాట్లాడొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఆ మాట మాట్లాడే సాహసం చేయరు. అట్లాంటిది 2025లో ఒకటి కౌ ప్రొటెక్షన్ పాలసీకి సంబంధించి ఒక 3 మెంబర్ టీమును ప్లాన్ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా 3 సభ్యుల కమిటీలో ఇది సభ్యసాచి ఘోష్, శైలజ రామయ్యర్ అండ్ రఘునందన్ రావు వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఈ 3తో కూడా
ఇది ఏర్పాటు చేయాలని తొలి విడతలో ఒక 4 ప్రాంతాల్లో ఆధునిక గోశాలను నిర్వహించాలని అది వేములవాడ అంటే ఒక 100 ఎకరాలు, యాదగిరిగుట్ట అండ్ హైదరాబాద్ సమీపంలో ఎంకేపల్లి అండ్ రాజేంద్ర నగర్ పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ ప్లేసెస్లో చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అండ్ వేములవాడలో భక్తులు సమర్పించే కోడెదూడల సంరక్షణ పైన కూడా ప్రత్యేక దృష్టి చేయాలి అండ్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది. 2025 జూన్లో వచ్చినటువంటి కథనం. ఆ తర్వాత 2026 నాటికి గో సంరక్షణ కమిటీ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధం చేయడం అక్కడ దాకా వార్తలు వచ్చినాయి. ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేస్తున్నారు, 3 సభ్యులను తీసుకున్నారు అని. కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయిలో కొత్తగా గోశాల మరి నిజంగానే ప్రారంభించారా, వాటికి సంబంధించి ఎక్కడ దాకా పోతున్నది, ఆ కమిటీ ఏంది, ఆ పాలసీ ఏంది అంటే స్టేట్మెంట్ మటుకు మనకు వినిపించింది. కానీ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ దగ్గర మనకి ఇంకా ఎటువంటి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి వార్తలు రాలేదు. అయితే కాంగ్రెస్లో ఉంటూ గో సంరక్షణకు సంబంధించినటువంటి ఒక పాలసీ అండ్ గోశాలలకు అండ్ గో ఆధారితంగా స్వచ్ఛంగా వారి బ్రతకాలి, దానిలాగా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన రావడమే పెద్ద విషయం. రావడంతో పాటు దాని ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళాలి అనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? నేను హిందువునే, నేను పక్కా హిందువునే అని మరొకసారి తనకి తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ ప్రయత్నం ఎందుకు చేయాల్సి వస్తుంది? అది కూడా మీరు కామెంట్ల రూపంలో చెప్పండి. అండ్ ఇక్కడ నిజంగా ఒకవేళ చూసుకున్నట్టయితే బీజేపీలోకి వస్తే ఇటు రేవంత్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, హరీష్ రావు ఇంకో వైపు ఉన్నాడు. ఎందుకంటే హరీష్ రావు సంఘ్ అని చెప్పేసి మనం వార్తలు ఇప్పుడు కాదు ఎలక్షన్ దగ్గర నుంచి వింటూనే ఉన్నాం. ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి ఓపెన్ సీక్రెట్, ఇది కూడా మనం చాలా పెద్ద స్థాయిలో వార్తలు వింటున్నాం. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఇటు హరీష్ రావు వచ్చినా ఆయన తరపున కొంతమంది వస్తారు, రేవంత్ రెడ్డి తరపున కొంతమంది వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళే అవుతారు. అండ్ ఇప్పుడు బీజేపీ నుంచి ఒకవేళ వాళ్ళు ఎవరు రాలేదు, బీజేపీయే పటిష్టం అయితే బయట నుంచి ఎవరు రాకుండా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడితే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది? అట్ ద సేమ్ టైం మీరు బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా? ఇది మీరు కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజాసింగ్ చెప్పినట్టుగా జనసేన తెలంగాణలో ఇంకా పెద్ద స్థాయిలో విజృంభిస్తే రాజాసింగ్ జనసేన తరపున తెలంగాణలో సీఎం అవ్వాలి అనుకుంటున్నాడా? అందుకోసమే ఈ మాటలు మాట్లాడిండా? ఎందుకంటే రాజాసింగ్ కాంగ్రెస్లోకి పోవడం కష్టమే, అటు బీఆర్ఎస్ అయ్యే పని కాదు, మరి బీజేపీలోకి వీళ్ళు రానియరు, మరి ఎటు పోతాడు? ఇండిపెండెంట్గా ఎన్ని రోజులు ముచ్చట? మరి జనసేనలోకి పోయి అక్కడ సీఎం అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ మాటలు మాట్లాడండి. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఆ తర్వాత సీఎం మస్తు ఉన్నది కదా ఇంకా ముచ్చట. మరి మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడి అక్కడ ఆపేయచ్చు కదా. అట్లా కాదు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఉండేటటువంటి అభిమానుల దళంతో ఏకంగా ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి జనసేన నుండి అవ్వచ్చు అనేటటువంటి మాట ఆయన మాట్లాడిందంటే దాని వెనుకాల ఉండేటటువంటి ఏంటి ఆలోచించండి. ఆలోచించి మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ప్రతిదీ నేనే చెప్తే ఎట్లా? మీకు పని ఉండాలి కదప్ప. వీడియో చూసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఈ వీడియోలో మస్తు ప్రశ్నలు అడిగిన కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి చూసుకుంటే ప్రతి ప్రశ్నకు సమాధానం మీ దగ్గర నుంచి నాకు కావాలి, మీ అభిప్రాయం కావాలి. నిజంగా చెప్తున్నా, ఓవరాల్ ఈ వీడియో అంతా కూడా కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూస్తున్నప్పుడు నా అభిప్రాయం మీతో పంచుకోవాలనిపించింది అండ్ మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనిపించింది అంతకు మించి. అండ్ డైరెక్ట్గా కేవలం మీ అభిప్రాయాలు చెప్పండి అంటే బాగుండదు కాబట్టి కొంతమేర నా అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్గా మీరు మీ అభిప్రాయాలని సంపూర్ణంగా తెలిపే ప్రయత్నం చేయండి. అటు ఇటు ఒకవేళ అంత పెద్ద అభిప్రాయాలు కామెంట్లో చెప్పలేమని కూడా మన వాట్సాప్ నెంబర్ కింద కనిపిస్తుంది కదా, దానికి ఒక వాయిస్ నోట్ పెట్టండి. నేను వింటా, తెలుసుకుంటా. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా అవసరం. ఈరోజు జనాల అభిప్రాయాలు అవసరం. అదే ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ నడిపేది. జై హింద్, మేరా భారత్ మహాన్.